ఆంధ్ర యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో విద్యార్థులు వివిధ చిత్రాలు వివిధ కళాఖండాలు కూడా ఇక్కడ రూపొందిస్తూ ఉంటారు. అయితే వాటిలో చాలా అర్థాలు ఉంటాయి. ప్రస్తుతం విశాఖపట్నంలోని శివాజీపాలెం పక్కన ఉన్నటువంటి ఈ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ విద్యార్థుల యొక్క ఈ ఆలోచనలన్నీ కూడా ప్రజలకి తెలియజేసే విధంగా ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది. అయితే ఈ చిత్రాల యొక్క అర్థాలు ఏంటని విద్యార్థులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఈ చిత్రాల యొక్క అర్థాలు ఏంటండి మీరు రూపొందించారు కదా? నేను BFA 4th ఇయర్ చదువుతున్నాను. సో నేను ఎక్కువ టెక్స్టైల్ వీవింగ్ ఎక్కువ చేస్తూ ఉంటాను. సో పేపర్స్ని నేను డిఫరెంట్ స్ట్రిప్స్లో కట్ చేసి ఆర్ట్ వర్క్స్ చేస్తూ ఉంటాను. ఎక్కువ నేను డిజిటల్ ప్రింట్ ఇంకా వాటర్ కలర్ ఆన్ పేపర్ చేస్తూ ఉంటాను. సో నేను ఫస్ట్ టైం నేను తాజ్మహల్ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్పి నేను రాసుకున్నాను. సో ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా తాజ్మహల్ దగ్గర ఉన్న నా ఫోటో రెండు కలిపి నేను వీవ్ చేసి ఆర్ట్ వర్క్ అనేది చేశాను. ఎక్కువ ఆర్ట్ నుంచి ఎలా మనం అదొక మీడియంలో పెట్టుకొని ఎలా మనం ఎస్కేప్ అవుతాము ఫ్రమ్ అవర్ స్ట్రెస్ కానీ లేదా డైలీ వర్క్ కానీ లేకపోతే ఎనీ ప్రాబ్లమ్స్ కానీ. సో అది నేను ఇక్కడ నా డైలీ పర్సనల్ లైఫ్లో నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశానో నా సరౌండింగ్స్లో చూసానో అది నా వర్క్ నుంచి నేను చెప్పాలనుకుంటున్నాను. స్పేస్ నుంచి నేను ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. సో ఎక్కువ నేను డ్రీమ్స్ నాకు ఎలా వస్తాయంటే ఎక్కువ గ్యాలక్సీ స్పేస్ అవి వస్తూ ఉంటాయి. సో అది నేను ఇన్స్పిరేషన్ తీసుకొని నేను ఒక ఆర్ట్ వర్క్ చేశాను. అసలు ధాన్యాన్ని స్టోర్ చేసుకోవడానికి ఉండేవి ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ ఇప్పటికీ తారుమారు అయిపోతున్నాయి. అంటే ఆ విలేజ్లో ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్కి అయితే అంత ఎక్కువగా తెలీదు. సో దాన్ని బేస్ చేసుకొని చేశాను. ఇంకో ఏమంటే దీని టైటిల్ ది క్యాచప్ విత్ అని. ఆ ధాన్యం ఈ ధాన్యం కాదు ఏదైతే ఉందో అది పాడైపోయిన తర్వాత కూడాను ధాన్యం కింద ఇసుకలో పడిపోయినా సరే ఆ ధాన్యాన్ని స్టెయిన్ చేసి వాళ్ళు యూజ్ చేసుకునేవారు, రీయూజ్ అనేది. ఎందుకంటే వాళ్ళు ఈ ప్యాడీ ఏదైతే ఉందో ఈ 9 months ప్రాసెస్ అనేది వాళ్ళ స్ట్రగుల్ వాళ్ళకి తెలుసు కాబట్టి ఫార్మర్స్కి. సో ఫుడ్ అనే దాన్ని రైస్ని దీన్ని వేస్ట్ చేయరు. సో ఆ బేస్ మీద నేను పెయింటింగ్ చేశాను. ఇది లంచ్ బాక్స్, దీని టైటిల్ వచ్చి. ఆ పొలాలకి ఇలా వెళ్ళేటప్పుడు ఈ లంచ్ బాక్స్ ఇవి తీసుకొని వెళ్ళేవారు. ఇదొచ్చి గట్టు పైన ఇలా పెట్టి వాళ్ళ పనికి వెళ్ళిపోయేవారు. సో ఆ లోపు ఈ యాండ్స్ ఇవన్నీ తినేసేవి ఫుడ్ అనేది. ఆ రైస్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి చూసేటప్పటికి రైస్లో మొత్తం యాండ్సే ఉండేవి. సో అవి తీసి కూడా ఫుడ్ అనేది వాళ్ళు తినేవారు, వేస్ట్ చేసేవారు కాదు మోస్ట్లీ. సో మా ఫాదర్ కూడా ఫార్మర్. సో ఆ సిచ్యువేషన్స్ని నేను ఇలా పెయింటింగ్ రూపంలో చూపించాను.